వీళ్ళందరూ ఫారినర్స్. వీళ్ళు చూసారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైడ్స్ అందరూ. మనం అక్కడికి వెళ్ళి నిలబెడితే మనం అది కూడా వినొచ్చు అనమాట, వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటో. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు 2000-3000 తీసుకుంటారు అనమాట. ఇంకా ఇలా చుట్టూ తిరుక్కొని వెళ్ళడమే. ఆ పోటీలో రాజుల పరిపాలన ఇదంతా. సరే, తాజ్మహల్ గురించి ఎలాగో అందరూ తెలిసే ఉంటుంది కదా. ఈ రెడ్ ఫోర్ట్ గురించి ఎవరికన్నా తెలిసి ఉంటే కదా కింద రాయండి ఒక డిస్క్రిప్షన్లో. వాట్ ఈజ్ ద రెడ్ ఫోర్ట్ అనేది ఇంకా నేను ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. ఇంకా నేను దీని కింద చల్లగా ఉంది, ఇలా నడుచుకుంటాను. అబ్బా ఎంతమంది కాంటున్నారు అబ్బా, ఏంటబ్బా ఎక్కడ చూసినా ఇలా ఉన్నారు. ఒక గ్రూప్లో దగ్గర దగ్గర 100 మెంబర్స్ దాకా ఉన్నట్టున్నారు. చూసారు కదా. ఈ రెడ్ ఫోర్ట్ ఒక చరిత్ర అనమాట. అండ్ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అక్కడైతే అయింది కదా, లోపలికి వచ్చిన తర్వాత అయితే అసలు ఏమీ లేదు, ఏం అవ్వట్లేదు, మొత్తం జామర్స్ ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర ఎలా అయితే జామర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే జామర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏమీ అవ్వట్లేదు. జస్ట్ చివరికి ఒక మెసేజ్ కూడా రావట్లేదు వాట్సాప్లోనే కానీ ఇన్స్టాలో నుంచి కానీ. అసలు ఏది ఓపెన్ అవ్వట్లేదు. గూగుల్ పే, ఫోన్పే ఏది ఓపెన్ అవ్వట్లేదు. మీరు చూసారా పడతలో ఫుడ్ తిన్నాను కదా, కింద కింద వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. కింద చూసుకున్నారు అలా ఆడుతున్నాయి. అండ్ ఇదంతా తాజ్మహల్ కంటే చాలా పెద్దది రెడ్ ఫోర్ట్ అనేది. చూడలేకనే ఒక 2-3 గంటలు పట్టింది. సేమ్ మొత్తం ఫ్రంట్ మొత్తం గార్డెన్ ఏరియా ఇచ్చారు. అంటే ఇంక ఇది లోపల అనమాట. అలాగే ఇది బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడడానికి. మనం అయితే ఓన్లీ ఫ్రంట్ వచ్చాము, దీని బ్యాక్ ఇంకా ఉంది. ఈ బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే ఇంకా ఫ్రంట్ సైడ్ ఎర్రకోట రెడ్ ఫోర్ట్ చాలా బాగుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది అబ్బా, తాజ్మహల్ దగ్గర కంటే ఎంత చల్లగా ఉందని అంత చల్లగా ఉంది. ఇక్కడ ఏసీలో ఉన్నట్టుంది, బయట ఎంత ఎండ ఉందో తట్టుకోలేకపోతున్నారు ఎండ. చాలా బాగుంది.